హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి పండగ రోజు అండి, గణపయ్య పండగ రోజు. స్వామివారి పూజ, అలంకరణ, స్వామివారి పత్రి అన్నీ కూడా చాలా సంతోషంతో, చాలా ఎక్సైట్మెంట్తో స్వామివారి తెచ్చుకోవడం కానీ అన్నీ చాలా సంతోషంగా అయితే చేసుకున్నాము. ఎప్పుడు కొంచెం చిన్న విగ్రహం అనేది స్వామివారిది పెట్టుకుంటూ ఉంటాము ఇంట్లో కూడా. ఎప్పుడు కూడా మట్టి గణపయ్యనే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం చాలా వరకు, ప్రతి ఇయర్ కూడా. అలాగే ఈ సంవత్సరం మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకోవాలని నా బాబు కోరాడు. అందుకోసం స్వామివారిని కొంచెం పెద్ద గణపయ్యనైతే ఒకరోజు ముందే తెచ్చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మనకి నచ్చినట్టుగా, అంటే అన్ని విధాలా చూసుకొని స్వామివారిని క్లోజ్లోనే పెట్టుకొని ఒకరోజు ముందే తెచ్చుకున్నాం కాబట్టి స్వామివారు పూజప్పుడే అని చెప్పేసి స్వామివారి పూజ చేసుకునేటప్పుడే కనిపించాలి అని చెప్పేసి క్లోజ్ చేసేసుకొని స్వామివారిని అయితే చక్కగా ఇంటికి భద్రంగా తెచ్చుకున్నాం ఒకరోజు ముందే. ఇంకా పత్రి ఇవన్నీ, ఇంకా పువ్వులు కానీ అన్నీ ఇంకా కావలసినవి ఇంకా చాలా ఉంటాయి కదా. స్వామివారి పండుగ అంటేనే చాలా పత్రి, చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి, గరిక దగ్గర నుంచి అలా అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మాత్రం ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే తెచ్చుకోలేకపోయాము. ఎందుకంటే కంటిన్యూగా వర్షం అయితే బాగా పడుతుందండి, చాలా వర్షం పడుతుంది. అసలు బయటికి కదలలేనంత వర్షం పడుతుంది. ఈ సంవత్సరం ఎందుకో అలా పడింది. అయినా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా భక్తులు కానీ మిగతా జనాలు, రెగ్యులర్గా ఇంటి పక్కన అంతా జనాలు ఉంటారు కదా, అందరూ కూడా ఆ వర్షాన్ని లెక్క చేయకుండా స్వామివారి పత్రి తెచ్చుకోవడం కానీ, స్వామివారిని తెచ్చుకోవటం కానీ అన్నీ చాలా అంగరంగ వైభవంగా అయితే వర్షాన్ని కూడా ఎదిరించి, నువ్వేం చేస్తావు వర్షం, నా గణపయ్య పండగ మేం చేసుకుంటాం అన్నట్టుగా చాలా గొప్పగా అయితే అసలు స్వామి కూడా అలా బ్లెస్సింగ్ ఇచ్చారో తెలియదు. చక్కగా వర్షంలో కూడా అసలు తడుచుకుంటూ ఈ సంవత్సరం ఉన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫుల్ ఆఫ్ తడుచుకుంటూ వెళ్ళిపోయి కూడా చాలా ఆనందంగా స్వామివారి డెకరేషన్ కానీ, స్వామివారు కూర్చుని ఉంటే ఇంక ఇంట్లో కూర్చొని కళ్ళు తెరిచి స్వామి మనల్ని చూస్తున్నారు అన్నట్లుగా ఎంతో సంతోషంగా ఉంది స్వామిని చూస్తుంటే. అలా చూసుకుంటూ ఉండాలనిపించింది. ఇంకా నా బాబు ఇంకా స్వామిని ఇలా కంటిన్యూగా ఇంకా 11 days అనేది ఇలాగే మనం ఉంచుకొని అప్పుడు నిమజ్జనం చేద్దామని కోరాడు. వాడి కోరిక మేరకు, నా బాబు కోరిక మేరకు చక్కగా స్వామికైతే ఇలా చక్కగా దీపారాధన చేసుకొని రెగ్యులర్గా కూడా ఉన్నంతలో చక్కగా ప్రసాదం పెట్టుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాము. ఇది పండగ రోజైతే స్వామివారి అలంకరణ కానీ ఈ విధంగా చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. అంగరంగ వైభవంగా స్వామివారు ఇలా పూజ చేయించుకున్నారు అని చాలా సంతోషంగా కూడా ఉంది. అందరినీ, మనకి ఉన్న చిన్న చిన్న సమస్యల దగ్గర నుంచి పెద్ద విషయాల దాకా స్వామివారు అందరికీ తొలగించి ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ఫ్యామిలీస్ అన్నీ ఎంతో వృద్ధిలోకి రావాలని, పిల్లల చదువులు కానీ, వాళ్ళ జాబ్ పరంగా కానీ, పెళ్ళిళ్ళు కానీ అందరూ అన్ని రకాలుగాను హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. అన్నీ తొలగిపోయి, విఘ్నాలన్నీ తొలగిపోయి అందరూ మంచిగా ఆనందంగా ఉండి, ప్రతి ఫెస్టివల్ అప్పుడు కూడా అంతే అందరు కలిసి చక్కగా ఈ విధంగా స్వామివారి మండపాల్లో కూర్చోబెట్టుకొని చక్కగా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, అన్నదానాలు. ఇలా అందరూ కలిసి అలా ఉత్సాహంగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నా బాబే హారతి ఇస్తున్నాడు, చాలా హెల్ప్ చేశాడు నా బాబు. చూడండి, హారతి అయితే స్వామి తీసుకోండి. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా స్వామివారి హారతి తీసుకొని అందరూ బ్లెస్సింగ్ తీసుకోవాలని కోరుకుంటాను. నాకు గణపయ్య అంటే చాలా చిన్న పాప అప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే నాన్న నాకు చాలా చిన్న పాప అప్పటి నుంచి గణపయ్య కథలు,
గణపయ్యని ఎలా రెడీ చేయాలి, ఇలాగా గణపయ్య బొమ్మ ఎలా చేసుకోవాలని నేర్పేవాళ్ళు నాన్నతోటి చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ ఉంది. ఇంకా స్వామి కథలు కానీ అన్నీ చాలా చెప్పేవారు. నాన్న దగ్గర అలా పక్కనే పడుకొని కథలన్నీ వింటూ పెరిగాను. అందుకోసం ఇంకా ప్రేమ ఎక్కువ గణపయ్య అంటే. అలాగే నాన్న స్వర్గస్థులయ్యింది కూడా గణపతి పండగే. ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్కి చెప్తూనే ఉంటాను, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. గణపయ్య పండగ రోజు నాన్న స్వర్గస్థులయ్యారు. ఇంకా అమ్మ నేను కూడా ఇలా రెడీ అయిపోయి ఉన్నాము. స్వామికి నమస్కారం చేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మన సొంత ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా నాకు ఇంకా మనం ఇక్కడ కొంచెం పెద్ద గణపయ్యను పెట్టుకున్నాం కాబట్టి అక్కడ మళ్ళీ చాలా వరకు మట్టి గణపయ్యలు పంచుతూ ఉంటారు. ఇక్కడ కూడా అచ్చులు పోసి మరీ ఇస్తూ ఉంటారు. చాలామంది ఫ్రీగా కూడా మనకి ఇస్తూ ఉంటారు గణపయ్యలు. అలాగే నాకు కూడా ఇచ్చారు. బయటికి వెళ్ళినప్పుడు మంచిగా చాలా రూపం అనేది చాలా చక్కగా ఉండే గణపయ్య అయితే ఇచ్చారు. ఆ స్వామిని అయితే మన సొంత ఇంట్లో పెడుతున్నాను. చక్కగా పెట్టి స్వామికి చక్కగా దీపారాధన పూజ అయితే చేసుకుంటాను. అంటే అక్కడ వెసులుబాటుని బట్టి. అందుకోసం అమ్మ నేను ఇలా అయితే రెడీ అయిపోయి ఉన్నాము. నమస్కారం చేసుకొని సాయంత్రం అయితే అక్కడ చేసుకుందాం అనుకున్నాను. పొద్దున అయితే ఇక్కడే సరిపోయింది, నేను ఉండే దగ్గరే సరిపోయింది. ఇంకా సాయంత్రం స్వామిని పెట్టుకొని చక్కగా పొద్దునే వచ్చేసి గేటుకి అన్నీ కూడా ఇలాగా వర్షం, చాలా పెద్ద వర్షం అయితే పడింది పండగ రోజు అయితే, గణపయ్య పండగ రోజు. ఇంక ఇవన్నీ ఈ వీటితోటి అంత అలంకరణ అయితే పొద్దునే చేసేసుకున్నాను. ఇంకా వర్షం పడింది కాబట్టి ఇంకా సాయంత్రం కొంచెం బాగానే ఇట్లా ఉండేసరికి ఇంటి ముందు చక్కగా పసుపు కుంకాలతో ముగ్గులు వేసుకొని ఇంకా స్వామికైతే ఇలా ఈ చిన్న గణపయ్యని ఫ్రీగా ఇచ్చారు నాకు. అక్కడ పువ్వులకి వెళ్ళినప్పుడు అయితే స్వామిని అక్కడ ఎప్పుడు కూడా కొన్ని చోట్ల ఇలా స్వామి వారిని ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటారు భక్తులకి. నా చిన్న దేవుడి గదిలో ఇలా అంతా అలంకరణ చేసుకొని స్వామికి దీపారాధన చేసుకున్నాను. ఇలా తులసమ్మ దగ్గర కూడా చక్కగా పువ్వులు అలంకరణ అంతా కూడా చేసుకొని పసుపు కుంకాలతోటి జాజులతోటి అమ్మకు జాజులు పెట్టి, గులాబీలు చామంతులు పెట్టి, తాంబూలం పెట్టి ఇలా అయితే పూజ చేసుకున్నాను. అమ్మ కూడా నమస్కారం చేసుకుంటున్నారు. చూడండి, అమ్మ ఎక్కువ బాధపడేది, ఎక్కువ నా మీదే దిగులు పడుతూ ఉంటుంది. కొంచెం హెల్త్ అనేది అప్పుడప్పుడు ఆల్రెడీ సర్జరీస్ అయ్యి ఉన్నాయి కాబట్టి నా పాపకి ఏమీ హెల్త్ ప్రాబ్లం కానీ అలా ఏమి రాకుండా మంచిగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని చాలా మొక్కిద్ది. నేనేమో పూజలతోటి మీ ముందుకు వస్తాను. అమ్మ అయితే మనసులోనే స్వామికి మొత్తం గుడి కట్టుకొని అంతా బాగా వేడుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా ఇన్నోసెంట్ అమ్మ అయితే. ఇంకా నాన్నగారు స్వర్గస్థులు అయిన రోజు కాబట్టి అమ్మ కొంచెం గుర్తు చేసుకున్నారు నాన్నని. కొంచెం అక్కడి నుంచి అమ్మని అలాగా సరదాగా అప్పుడప్పుడు ఇలా బయటకు తెస్తే ఆ మూడులోంచి బయటకు వస్తుంది కాబట్టి నేను కొంచెం అప్పుడు నాకు కొంచెం వెసులుబాటుగా ఉన్నప్పుడు మాత్రం అమ్మని ఇలా బయటకు అయితే తీసుకొస్తూ ఉంటాను. మన సొంత ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నాము ఇద్దరం, అమ్మ నేను. చాలా సంతోషంగా, అమ్మ కూడా చాలా సంతోషంగా నమస్కారం చేసుకొని స్వామికి బాగా దీవెనలు ఇయ్యయ్యా, అందరికీ మంచి జరిగేలా చెయ్యయ్యా అని నమస్కారం చేసుకున్నారు. చూడండి, ఈ చిన్ని దేవుడి గదిలో చక్కగా ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాము. తర్వాత మన ఇంట్లో సొంత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న కురట్పాడు సెంటర్లో ఇంకా స్వామివారిని చూడడానికైతే వెళ్ళాము. చాలా సంతోషపడింది అమ్మ. ఎప్పుడు ఇలా బయటకైతే రాదు, తక్కువ వస్తుంది. ఇంకా అది కూడా నేను తీసుకొస్తేనే వస్తుంది. నేను ఎప్పుడైనా నాకు కొంచెం హెల్త్ అనేది మంచిగా ఉన్నప్పుడు ఇలా అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇది బాబా గుళ్ళో డెకరేషన్ అంతా కూడా బాబా గుళ్ళో స్వామివారిని పెట్టారు. ఇది కూడా చిన్నప్పుడు బాబా గుడి, నేను చిన్నతనం అప్పుడు వెళ్ళేదాన్ని. తర్వాత ఇంకా సాయంత్రం పొద్దున పూట ఈ పనులన్నీ సరిపోయాయి. అందుకని సాయంత్రం వచ్చాక నాన్నకి
ఇంట్లో ఉన్న వాటితోటే నాన్నకి ఎక్కువ వేరుశనగ గుళ్ళు కానీ అలాంటి అలసందలు కానీ అలాంటివి చాలా ఇష్టం నాన్నకి. అరిసెలు అలాంటివి కొన్ని ఇంట్లో ఉన్న వరకు పెట్టుకొని, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో చాలా పనులు అనేవి ఉంటాయి. ఇంకా ఉన్న వాటితోటి నాన్నకి ఏవైతే ఇష్టమో ఉన్న వాటిని పెట్టుకొని చక్కగా నమస్కారం అయితే చేసుకున్నాను. పువ్వులు దీపారాధన పెట్టుకొని ఇంకా సాంబ్రాణి అంతా కూడా వేసుకొని నమస్కారం చేసుకున్నాను. అమ్మ కూడా నమస్కారం చేసుకుంది. తర్వాత బాబు కూడా చక్కగా తాతయ్య బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాడు. అంతా మంచి జరగాలని చెప్పేసి నమస్కారం చేసుకున్నాడు. నాన్నను గుర్తు చేసుకొని అమ్మ అయితే చాలా అన్ని మెమరీస్ అన్నీ, అంటే మాకు చిన్నప్పుడు ఏమేమి చేశారు ఏంటి, మమ్మల్ని ఎలా అపురూపంగా పెంచారు, అసలు కాలు కింద పెట్టకుండా నా పిల్లల్ని అని చెప్పేసి చాలా గుర్తు చేసుకొని చాలా బాధపడింది. అమ్మని మళ్ళీ ఆ మూడ్లోంచి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. నాకు చాలా బాధపడింది. అందుకోసమే కొంచెం అమ్మని చీరప్ చేస్తూ ఆ డల్ నుంచి బయటకు తీసుకురావడానికి అలా ఎప్పుడైనా కానీ అవే కొన్ని ఆలోచిస్తూ ఉంటుంది. జరిగిపోయిన అన్నీ కొన్ని ఆలోచించుకుంటూ ఉంటుంది. అందుకోసం అవన్నీ అవసరం లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదే మనకి హ్యాపీగా ఉండాలని చెప్పేసి కొన్ని మంచి మంచి మాటలు అనేవి చెప్పుకుంటూ అమ్మని ఇంకా బయటకు తీసుకెళ్ళి ఎప్పుడు హ్యాపీగా ఉంచడానికైతే చూస్తూ ఉంటాను. చూడండి, నాన్నగారు దగ్గర అమ్మ నేను కలిసి చక్కగా ఈ విధంగా అయితే మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఉన్నాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీ అందరి ఆశీస్సులు ఉండబట్టే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకుంటాను. ఇంకా కూడా మన ఫ్యామిలీ బాగా పెరగాలి. నేను చాలా 3 years 4 years నుంచి చాలా కష్టపడుతున్నాను. నా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీకు ఇష్టమైతే నాది కూడా నా వీడియో నచ్చితేనే అన్ని విధాలా బాగుందనుకుంటేనే మీరు మంచిగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకరికొకరం మాట్లాడుకుందాం మనం. నా వీడియోలో ఏమన్నా సూచనలు సలహాలు ఇవ్వాలన్నా కూడా చక్కగా ఇవ్వండి. నేను అవి మీ సలహాలను చక్కగా పాటిస్తాను. మంచి మంచి వీడియోస్ అనేది మీకు ప్రజెంట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను. మీ ముందు ఎప్పుడూ ఇలాగా వస్తూనే ఉంటాను. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసింది. ఒక ఒంటరి మహిళ, హస్బెండ్ చాలా చిన్న పిల్లలప్పుడు స్వర్గస్థులైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీ అందరికీ తెలిసిన వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అసలు అమ్మ చాలా ఇన్నోసెంట్. అందరూ కొండంత బలగం ఉన్నారు అమ్మకి, కానీ ఒంటి చేత్తో అసలు ఫ్యామిలీని అంత చక్కదిద్దుకొని, అందుకే చెప్తాను మా అమ్మ నాకు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, వీర వనితలాగా కనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఒక స్టడీ ఉండి, అన్నీ ఉండి, జాబ్స్ ఉండి, అన్ని రకాలుగా ఉండి కూడా కొన్ని సమస్యలు వస్తే తట్టుకోలేక ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికే సూసైడ్లు చేసుకోవడం, చాలా ఇబ్బంది పడడం, అన్నీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటిది ఏ స్టడీ లేదు, చాలా ఇన్నోసెంట్. కనీసం నాన్న పాలకు కానీ చిన్నదానికి కూడా అమ్మని బయటకు పంపించేవారు కాదు, అన్నీ నానే తెచ్చేవారు. అలాంటిది ఒక్కసారి నాన్న స్వర్గస్థులైన తర్వాత అమ్మ మా ఫ్యామిలీని, మమ్మల్ని ఒంటి చేత్తో ఇలా ఉన్నామంటే అమ్మ నాన్న తనే అయిపోయి మమ్మల్ని చాలా జాగ్రత్తగా, ఒక కోడిపిల్ల కోడిపెట్ట తన రెక్కల కింద తన బిడ్డల్ని పెట్టుకొని మంచిగా చూసుకుంటుంది కదా, అంత ఎక్కువగా ఇంకా అమ్మకి గురించి నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. నాకు అంత బాధ అనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసి మమ్మల్ని చాలా గొప్ప స్థాయిలో పెట్టింది అమ్మా నాన్న తానే.
అందుకే అమ్మ అంటే నాకు ప్రాణం. పంచప్రాణాల ఒక మాటలో చెప్పాలంటే అమ్మ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే నా బాబు విషయంలో కూడా అమ్మ లేకపోతే నా బాబు అంత ఇంత చక్కగా ఇదయ్యేవాడు కాదు. నేనైతే ఇంకా బయట పనులు చూసుకుంటే అమ్మ నా బాబుని కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.